సైబర్ క్రైమ్ రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాదులో 2 షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదులోని బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల డాక్టర్ ఒక ఫోరెక్స్ ట్రేడింగ్ ఫ్రాడ్లో 11 కోట్లు కోల్పోయారు. మోసగాడు మిట్టల్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా డాక్టర్కు ఒక లింక్ పంపించి లాభం వచ్చే ఫోరెక్స్ ట్రేడింగ్ చేసే అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడు. అది నిజం అని భావించిన డాక్టర్ డబ్బును స్కామర్ ఇచ్చిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. లాభాలు చూసిన తర్వాత మరింత పన్నులు చెల్లించాలని మోసగాళ్లు చెప్పగా డాక్టర్ చెల్లించలేదు, ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వమని డిమాండ్ చేశారు. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో 69 సంవత్సరాల మహిళ ఒక భారీ స్కామ్లో 5.66 కోట్ల రూపాయలు కోల్పోయింది. సిబిఐ అధికారులు అంటూ స్కామర్లు ఆమెకు ఫోన్ చేసి ఆమె ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్ క్రిమినల్ కేసుల్లో ఉందని బెదిరించారు. ఆమెను 24/7 వీడియో కాల్స్ ద్వారా భయపెట్టారు. ఆమె మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు మొత్తం బ్యాంక్ డేటా ఇచ్చి స్కామర్స్ అకౌంట్కు 5.66 కోట్లు పంపించారు. తరువాత ఆమె నిజమైన సిబిఐ కార్యాలయాన్ని సంప్రదించి ఇది మొత్తం మోసం అని తెలుసుకుంది. ఈ ఘటనలు సైబర్ క్రైమ్ పెరుగుతున్నందున మోసాలకు బలైన బాధితులు అవుతుంటారు. ఎప్పుడూ మనం ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలి.